సో ఈరోజు సెక్షన్లో మనం హీటింగ్ అండ్ లోడింగ్ రిపోర్ట్ మనం ఎలా జనరేట్ చేసుకోవాలనేది ఇక్కడ మనం చూద్దాం. లాస్ట్ సెక్షన్లో మనం స్పేస్ క్రియేట్ చేసి జోన్స్ అనేది మనం క్రియేట్ చేసాం. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ మనం అనలైజ్ అనే ఒక ట్యాబ్లోకి మనం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి హీటింగ్ అండ్ కూలింగ్ లోడ్స్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేసుకోవాలి ఇలాగా. సో క్లిక్ చేసిన తర్వాత మనకి మన తాలూకా మోడల్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం మనది ఆఫీస్ కాబట్టి ఇక్కడ ఆఫీస్ అని పెడతారు. ఇక్కడ లొకేషన్ దగ్గర ఏం చేస్తారంటే ఇక్కడ డైరెక్ట్గా మనం మన యొక్క లొకేషన్ ఏదైతే ఉందో ఇక్కడ ఇంటర్నెట్ మ్యాపింగ్ ద్వారా సో ఇక్కడ నేను విశాఖపట్నం అని టైప్ చేశాను. సో విశాఖపట్నం రూరల్ అని చెప్పేసి నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఓకే అని చెప్తాను. అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇక్కడ విశాఖపట్నం అనేది నాకు సెట్ అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి చూడండి అంటే షెడ్యూలింగ్ టైప్లో బిల్డింగ్ అని ఉన్నారు కదా. సో ఇక్కడ బిల్డింగ్ అనే దగ్గర అసలు మనకి ఇక్కడ ఏంటేంటి మనకి కావాల్సి ఉంటుంది అంటే షెడ్యూలింగ్లో మనకి ఇక్కడ ఏంటేంటి మనం పెట్టుకోవాలి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే బై డిఫాల్ట్గా మనకు ఉంటుంది, కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే రూఫ్ అనేది మనం క్లిక్ చేసుకొని సో ఇందులో ఏం చేస్తారంటే మనం ఇక్కడ ఫ్లాట్ రూఫ్ సో ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఫ్లాట్ రూఫ్ అనేది మనం సెలెక్షన్ చేసుకోవాలి ఇందులో. ఆ తర్వాత ఎక్స్టీరియర్ వాల్స్ అనేది మనం క్లిక్ చేసుకొని సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఎక్స్టీరియర్ వాల్స్ అనేవి ఇక్కడ స్టాండర్డ్ వాల్ కన్స్ట్రక్షన్ అనే దాన్ని మనం స్టాండర్డ్ వాల్ కన్స్ట్రక్షన్ అనే దాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఇంటీరియర్ వాల్స్ అనేది మనం క్లిక్ చేసుకొని సో ఇక్కడ ఇంటీరియర్ వాల్స్లో కూడా మనం ఏం చేస్తామంటే 8 ఇన్ లైట్ వెయిట్ కాంక్రీట్ బ్లాక్స్ అనేది మనం సెలెక్ట్ చేస్తాం. అలాగే ఇక్కడ ఇంటీరియర్ వాల్స్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ సీలింగ్ సో సీలింగ్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి సో సీలింగ్ అనేది మనం తీసుకోవాలి. అయితే ఇక్కడ సీలింగ్లో ఏం చేయాలంటే మళ్ళీ మనం ఇక్కడ ఇంటీరియర్ వాల్స్లో ఏంటంటే మనం ఇంటీరియర్ వాల్స్లో లైట్ ప్లాస్టర్ అనేది ఉండాలి ఇందులోని. సో మనకి ఇక్కడ లైట్ వెయిట్ కాంక్రీట్ ఉన్నది. ఇక్కడ చూడండి లైట్ వెయిట్ ప్లాస్టర్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ బ్రిక్ లైట్ ప్లాస్టర్ అనే దాన్ని మనం సెలెక్షన్ చేసుకోవాలి. అంటే మనం సెలెక్షన్ చేసిన దాన్ని బట్టి నాకు దాని తాలూకా రిపోర్ట్ అనేది మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది. ఇక్కడ సీలింగ్ అనే దాంట్లో 18 లైట్ వెయిట్ అని ఇవ్వాలి. 18 లైట్ వెయిట్ కాంక్రీట్ అనేది ఉంది. ఓకే, సో దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫ్లోర్స్ అనే దాన్ని మనం టిక్ చేసుకోవాలి. సో ఫ్లోర్స్ అనే దాంట్లో మనం టిక్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లోర్కి కూడా మనం ఏం చేయాలంటే టింబర్ ఫ్లోరింగ్ అనే దాన్ని మనం
ఇక్కడ టింబర్ ఫ్లోరింగ్ అనే దాన్ని, గ్లిప్సమ్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇక్కడ స్లాబ్ అనేది ఇక్కడ తీసేయాలి. స్లాబ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ డోర్స్ ఇచ్చాడు, ఇందులోని డోర్స్ అనేది మనం తీసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం దీనికి ఇక్కడ క్లిక్ చేసుకొని వుడెన్ అనేవి డోర్స్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత ఎక్స్టీరియర్ విండోస్ అని ఉంటుంది. సో ఎక్స్టీరియర్ విండోస్కి ఏంటంటే మనం ఇందులో 1/8 ఇక్కడ సింగిల్ గ్లాసమ్ అనేది మనం ఇక్కడ తీసుకోవాలి. సో ఇవి మనం ఏం చేయాలంటే బిల్డింగ్ దాంట్లో మనకి కావాల్సినవన్నీ కూడా మనం టిక్ చేసుకొని ఇక్కడ మనం ఓకే అనేది మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ దీనికి రావాలి. సో ఇలా వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇది ఇట్లా వస్తుంది, ఇది మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మనకి కాన్ఫరెన్స్ హాల్ అనేది కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ కాన్ఫరెన్స్ హాల్ అనేది మనం ఇక్కడ బిల్డింగ్ దాంట్లో ఇక్కడ సెలెక్షన్ చేసుకుంటే ఇక్కడ ఏం చేస్తామంటే మనం కాన్ఫరెన్స్ మీటింగ్ సో ఇది మనం సెలెక్షన్ చేసుకొని దీన్ని మనం ఇక్కడ ఓకే అని మనం ఇవ్వాలి. ఇంకా దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ సో ఇక్కడ మనం జస్ట్ ఇందాకలా మనం తీసేసుకున్నాం కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తాం, మనం ఆ బిల్డింగ్ తాలూకా స్టాండర్డ్ ఏదైతే మనం ఉన్నారో అది ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ కన్స్ట్రక్షన్ అంటే మళ్ళీ ఇవన్నీ మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా ఈ బిల్డింగ్వి మనం ఏదైతే ఉన్నాయో సో లేదు అనుకుంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే రూఫ్ అనేది ఇక్కడ ఫ్లాట్ రూఫింగ్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తారో ఇది మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ నాకు ఫ్లాట్ రూఫింగ్ అని చెప్పేసి ఇది మనం సెలెక్ట్ చేసుకుంటారు. దాని తర్వాత ఎక్స్టీరియర్ వాల్స్లోనేమో స్టాండర్డ్ వాల్స్ అని ఉంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇందులోని స్టాండర్డ్ వాల్స్ అనేది మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, సో స్టాండర్డ్ వాల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇంటీరియర్ వాల్స్ అని ఉంది. సో ఇంటీరియర్ వాల్స్ అనేది మనం టిక్ పెట్టుకొని మనకి ఇంటీరియర్ వాల్స్ కేట్ ఇచ్చాడు మనకి. సో ఇక్కడ ఇంటీరియర్ వాల్స్లో ఇక్కడ మనం ఏం చేయాలంటే లైట్ వెయిట్ బ్రిక్ ప్లాస్టిక్స్ అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ మనకు సీలింగ్ తీసుకొని సో ఇక్కడ మనం సీలింగ్లో ఏం చేయాలి, మనం సీలింగ్లో మనకి 8N లైట్ వెయిట్ అని ఉంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే 8N లైట్ వెయిట్ కాంక్రీట్ వచ్చింది కాబట్టి ఆ తర్వాత ఇక్కడ ఫ్లోర్ అనేది మనం ఇక్కడ బిల్డింగ్లోకి వెళ్తే సో ఫ్లోర్ అనేది టిక్ ఉన్నది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇక్కడ మనం ఫ్లోరింగ్ అనేది మనం టిక్ పెట్టుకుంటే ఇందులో మనం ఏంటి తీసుకున్నాం, టింబర్స్
టింబర్ ఫ్లోరింగ్ గ్లిప్సమ్ అని చెప్పేసి. ఆ తర్వాత స్లాబ్ ఇవ్వలేదు కదా. సో ఇక్కడ డోర్స్. సో డోర్స్ ఏమో మనకి ఇక్కడ వుడెన్ డోర్స్ అనేది తీసుకోవాలి. సో ఇంకా మనకి ఎక్స్టీరియర్ విండోకి ఏమి ఇచ్చాడు, ఎక్స్టీరియర్ విండోకి 1/8. సో 1/8 ఇంచ్ ఇది మనకి తీసుకోమన్నాడు. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇది మనం ఓకే అని మనం కావాలనుకుంటే చేసుకుంటే అది కన్స్ట్రక్షన్ దాంట్లోకి మనకి క్రియేట్ అవుతుంది అనమాట. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఆఫీస్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ మనం ఇక్కడ దీంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఆఫీస్ అనేది ఇక్కడ ఆఫీస్ ఓపెన్ ప్లాన్ అనేది మనం తీసేసుకుంటే సరిపోతుంది. లేకపోతే ఆఫీస్ ఎన్క్లోజ్డ్ అయినా కూడా నో ప్రాబ్లం. సో ఇక్కడ నేను ఓకే అని మనం పెట్టేసుకుంటాం. అలాగే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇది తీసుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది కూడా ఇప్పుడు మనం ఓకే అని చేసేస్తాము. సో అంటే మనం మార్చవసరం లేదు. సో అలాగే ఇక్కడ మనం మీటింగ్ రూమ్ అని చెప్పాడు కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మీటింగ్ రూమ్కి వచ్చేసరికి మనం మళ్ళీ ఇక్కడ కాన్ఫరెన్స్ కారిడార్ ఇదిగోండి ఇక్కడ మల్టీపర్పస్ మీటింగ్ అని ఉన్నది కదా. సో ఇది ఏం చేయాలంటే మనం ఓకే అని చేయాలి. ఓకే. సో అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే బిల్డింగ్ టైప్లో ఇక్కడ నాకు కన్స్ట్రక్షన్ అని చెప్పి ఇక్కడ నేను ఓకే అని చెప్తాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఇందులోని ఇది తీసుకొని ఇక్కడ కారిడార్ అని ఉంది. సో కారిడార్ది మనం ఇక్కడ ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఇక్కడ మనకి కారిడార్ది ఉంటుంది. సో ఇక్కడ మనం ఇక్కడ కారిడార్ ట్రాన్స్లేట్ అని ఉంటుంది, ట్రాన్స్లేషన్ అని. సో దీన్ని మనం ఇక్కడ ఓకే అని చెప్తాము. ఆ తర్వాత ఇక్కడ మనం బిల్డింగ్ టైప్లో కన్స్ట్రక్షన్ 1 అనేది మనం తీసుకొని ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఇందులో మనకి 3 ఉంటాయి కాబట్టి సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సర్వీస్ అని ఉంది కదా. సో సర్వీస్ అనే దాంట్లోని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆఫీస్ యాక్టివిటీస్ అంటే మనకు సర్వీస్ రూమ్ కాబట్టి అది 12 స్టోరేజ్ లాగా ఉంటుంది కాబట్టి దానికి
మనం ఇలా ఇస్తాము. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీనికి ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది తీసుకొని ఇక్కడ ఓకే అని చెప్తాము. అలాగే ఇక్కడ మెయిన్ ఆఫీస్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇందులోను మళ్ళీ మనం ఆఫీస్ ఎన్క్లోజ్డ్ అని చెప్పేసి ఇక్కడ ఓకే అని చెప్పేసి ఇక్కడ నాకు కన్స్ట్రక్షన్ అని చెప్పి ఓకే అని చెప్తాము. ఇంకా లాస్ట్లో సెక్యూరిటీ అని ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే సో ఓకే అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు కన్స్ట్రక్షన్ అని చెప్పేసిన తర్వాత ఇక్కడ ఓకే అని చెప్పేసి ఇక్కడ మనకి క్యాలిక్యులేట్ అని మనం ఇవ్వాలి. సో క్యాలిక్యులేట్ అని ఇస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి హీటింగ్ అండ్ లోడ్స్ అనేది మనకి అది ఒక రిపోర్ట్ అనేది మనకి క్రియేట్ చేస్తుంది. సో రిపోర్ట్లో మనకి ఏంటంటే ఇది టోటల్ ప్రాజెక్ట్ సమ్మరీ అనమాట. సో ఇక్కడ ఎప్పుడు అంటే మనం ఎప్పుడు చేసామనేది కూడా ఇక్కడ టైం వచ్చింది చూసారా. రిపోర్ట్ టైపు స్టాండర్డ్ లాంగిట్యూడ్ సమ్మరీ ఇక్కడ చూసారా. మనకి సమ్మర్ డ్రై దాంట్లో ఇన్ని డిగ్రీలు, అలాగే ఇక్కడ వింటర్ డ్రై దాంట్లో ఇన్ని డిగ్రీలు ఇలా వచ్చేసింది ఇక్కడ. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఆఫీస్ బిల్డింగ్ టైప్లో ఇక్కడ చూసారా ఏరియా ఎస్ఎఫ్టీ టోటల్, అలాగే వాల్యూమ్ తాలూకాది మనకి ఇక్కడ వచ్చేసింది. అలాగే ఇక్కడ చూడండి మనకి చెక్అవుట్స్లో మనకి ఇక్కడ చూసారా పీక్ హీటింగ్ ఫ్లో ఏరియా 633 ఉండాలి. అలాగే పీక్ కూలింగ్ ఎయిర్ ఫ్లో ఎంత టోటల్ 3253 అనేది అనమాట. అలాగే ఇక్కడ హీటింగ్ లోడ్స్ది, అలాగే ఇక్కడ మనకి కూలింగ్ డెన్సిటీ ఎంత ఉండాలి అంటే ఇందులో మనకి ఆ పార్ట్ది అంటే ఇది బిల్డింగ్ సమ్మరీ, ఓవరాల్ బిల్డింగ్ సమ్మరీ ఇది అదేనండి. అంటే ఓవరాల్ బిల్డింగ్ సమ్మరీలో మనకి ఇక్కడ కూలింగ్ ఏరియా అనేది మనం సిఎంఎఫ్ తీసుకుంటే అంటే క్యూబిక్ ఫీట్స్ పర్ మీటర్లో మనం తీసుకుంటే సో 3253 అనేది ఉండాలట. సో ఇప్పుడు ఇక్కడ ఇండివిజువల్ ఇక్కడ మనకేంటిది జోన్ 1. సో జోన్ 1లో ఉన్న సమరీ ఇక్కడ ఇచ్చాడు మనకి. ఇక్కడ చూసారా స్పేస్ ఎంత ఉండాలి ఇగోండి. ఇక్కడ ఓవరాల్గా మనకేంటంటే ఇక్కడ మనకి కాన్ఫరెన్స్ హాలు ఏరియా, అలాగే వాల్యూము, అలాగే పీక్ కూలింగ్ లోడ్ సిఎంఎఫ్ అయితే కూలింగ్ ఎయిర్ ఫ్లో 1347 ఉండాలి ఆ రూమ్ ఒక్కదానికే. అర్థమేనండి.
పీక్ లోడ్స్, ఇక్కడ హీటింగ్ ఏరియా ఇంత ఉండాలని చూపించేశాడు. సో అంటే ఇక్కడ మనం ఏం చేసామంటే ఓవరాల్గా అన్నిటి తాలూకా రిపోర్టు అదే మనకిక్కడ రిపోర్ట్ అనేది షెడ్యూలింగ్ ఇచ్చేస్తారు. సో ఇది మనకి తర్వాత సెక్షన్స్లో మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, సో అది ఈరోజు క్లాస్. ఓకే.